హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే సెలవు అనమాట. ఎందుకంటే అమావాస్య కారణంగా సెలవు అనేది ప్రకటించారు. ప్రతి అమావాస్య రోజు మనకు సెలవు అనేది ఉంటుంది. తర్వాత రేపు శని ఆదివారాలు 2 వారాంతరపు సెలవులు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే వరుసగా 3 రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి మొత్తం ఆరుదలుగా అయితే పెడుతున్నారు. ఇక్కడ చూడండి, మొత్తం మిర్చి ఎండబెడుతున్నారు ఫ్రెండ్స్. మరి మనం చూసుకున్నట్లయితే నిన్న జెండాపాట మనం చెప్పుకున్నాం. 21,450 రూపాయలు అయితే రావడం జరిగింది నిన్న. మరి ఈ 2 రోజులు అంటే వారాంతరం సెలవు 2 రోజులు, తర్వాత ఈరోజు అమావాస్య సెలవు, మొత్తం 3 రోజులు సెలవు తర్వాత మరి సోమవారం రోజు యథావిధిగా మిర్చి మార్కెట్ కొనసాగుతుంది. మరి ఆ రోజు ఎంతవరకు వస్తుందనేది మనం చూడాల్సింది. మరి రేటు పెరుగుతుందా తగ్గుతుందా, మరి ఇదే రేటు వస్తుందా అనేది మనం వేచి చూడాలి. రేట్ అయితే పెరగాలని మనం అందరం గట్టిగా కోరుకుందాం ఫ్రెండ్స్. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒక రికార్డు స్థాయిలో మన ఖమ్మం మిర్చి మార్కెట్ జెండా పాట అయితే ముగిసింది నిన్న మాత్రం. అయితే అంచనా వేసుకున్నట్లయితే దాదాపు 24,000 వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి అనుభవజ్ఞులు. తర్వాత మనకు చూసుకున్నట్లయితే చాలా వరకు బస్తాలు చుట్టుపక్కల నుండి కాకుండా పక్కన డిస్టిక్ నుండి కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే చాలా వరకు బస్తాలు అయితే రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మళ్ళీ 4 లక్షల బస్తాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంచనా అయితే వేయడం జరిగింది. ఇప్పుడు చాలా వరకు బస్తాలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు మనకు స్టాక్ కూడా ఉంది చూడండి. ఇదంతా ఇప్పుడు కూడా ఎక్స్పోర్ట్ కోసం రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 3 కూడా అక్కడ ఈ 3 రోజులు సెలవు ఉంది కనుక ఎండా కోసం మంచిగా ఆరబెడుతున్నారు. మొత్తం ఆరబెట్టిన తర్వాత ఎక్స్పోర్ట్కి వీళ్ళు మొత్తం ప్యాకింగ్ చేసేసి పంపిస్తారనమాట. సో ఎక్స్పోర్ట్ కూడా ఇంకా మనకు పెరగాలని మనం అందరం గట్టిగా కోరుకుందాం. తర్వాత మొన్న మనం చూసుకున్నట్లయితే బుధవారం రోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే పరదేశీయులు అయితే రావడం జరిగింది. ఇక్కడ మన ఖమ్మం మిర్చి మార్కెట్కి విజిట్ చేశారు. వాళ్ళు మొత్తం చూశారు ఎలా ఉంది మిర్చి, ఏంటి దాని యొక్క తేమ ఎలా ఉంది, మొత్తం మిర్చి ఎలా ఉంది అనేది టెస్ట్ చేశారనమాట. వాళ్ళ మిషన్ ఉంది, వాళ్ళ మిషన్ ద్వారా టెస్ట్ చేసి మన ఇక్కడ నుండి తీసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు కూడా అంటే వరుసగా 3 రోజులు సెలవు ఉన్నాయి కాబట్టి అందరూ మిర్చిని ఆరబెడుతున్నారు. ఈ ఆరబెట్టేసి మళ్ళీ ప్యాక్ చేస్తారనమాట ఎక్స్పోర్ట్కి. నాకు తెలిసి ఆదివారం సాయంత్రంకి ఈ మొత్తం లారీ లోడ్ అవుతాయన్నమాట. లోడ్ చేస్తారు ఆదివారం రోజు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, మరి రేపు అంటే సోమవారం రోజు జరగబోయేటువంటి జెండాపాట ఏదైతే ఉందో ఆ జెండాపాటలో మరి రేట్ పెరగాలని మనందరం గట్టిగా కోరుకుందాం. ఇప్పుడు మొన్నటికంటే 21,450 రూపాయలు రావడం అనేది ఇప్పుడు ఈ 2వ వారంలో మంచి హైలైట్ అనమాట, రికార్డ్ అనమాట. ఇంకా పెరగాలని మనందరం గట్టిగా కోరుకుందాం. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో అంటే సెలవు దినం కాకుండా, శని ఆదివారాలు కాకుండా, అమావాస్య రోజు కాకుండా ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకైతే మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా పాట అనేది ప్రతిరోజు ఏర్పాటు చేస్తారు. సో ప్రతి ఒక్క రైతు మిత్రులకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క రైతు మిత్రులు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి జెండా పాట ఏదైతే ఉందో దాంట్లో మనకు వచ్చేటువంటి రేట్ ఎంతవరకు వస్తుందో అనేది ప్రతి ఒక్క రైతు మిత్రులు తెలుసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఒక్క విషయం మాత్రం చెప్పగలను, మన ఖమ్మం మిర్చి మార్కెట్ ఎప్పుడో ఒకసారి తప్ప ఎప్పుడు కూడా ₹1 మనకు ముందంజలోనే ఉంటుంది. ₹1 చూపిస్తుంది రైతు మిత్రులకి. కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాకుండా పక్కన ఉన్న డిస్టిక్ నుండి కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది. సో మన ఖమ్మం మిర్చి మార్కెట్ ఇంకా దానికి పోటీ అయితే వేరేది లేదు, దీనికి ఇదే పోటీ అనమాట. సో ఇంకా రేట్ కూడా ఇంకా పెరగాలని మనం గట్టిగా కోరుకుంటూ మీ ఖాజా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.